యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. యాండి, ఇది దైవ కార్యం అండి. మొక్కు చెల్లిస్తే అందరికీ మంచిది. ఈ ఒక్కసారికి మీరు చూసి చూడనట్టు వదిలేస్తే ఈ కార్యక్రమం సక్రమంగా జరిగిపోతుంది. సరే, కానీ ఈ ఒక్కసారికి మాత్రమే. ఇది అలుసుగా తీసుకొని అడ్డుగోడలు బద్దలు కొట్టాలని చూస్తే నేను సహించను. లేదు ప్రసాద్, ఒక్కసారికే. సరే, త్వరగా వచ్చేయండి. నేను బయట వెయిట్ చేస్తుంటాను. చాలా థ్యాంక్స్ బాబు గారు, మీరింత ఈజీగా ఒప్పుకుంటారు అనుకోలేదు. హర్షబాబు, దివ్యమ్మా, హర్షబాబు, దివ్యమ్మా, హర్షబాబు. ఏమిటండి కాకిలా అరుస్తున్నారు? ఏంట్రా, నీ చెవికి నారుపు కాకెరపులా వినపడుతుందా? ఎక్కడ్రా హర్షబాబు, ఎక్కడ్రా దివ్యమ్మ? ఏంటి మావయ్య, ఏం కావాలి? మాకేం వద్దు బాబు, మీరిటువైపు వచ్చి తాంబూలం తీసుకోవాలి. మేము అటు రావాలా? అదేగా చెప్పింది, వినిపించలేదా? మేము అటు రాకూడదు కదా పిన్ని, మధ్యలో గీత అడ్డుంది కదా. రాహుకాలం వచ్చేస్తుంది బాబు, త్వరగా బయలుదేరాలి. అమ్మ దివ్య, అమ్మవారికి ఇంటి నుంచి నువ్వు కుమారి తాంబూలాలు తీసుకెళ్లాలమ్మా. నువ్విటొచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాంబూలం తీసుకోమ్మా. తాంబూలం తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదత్తయ్య. నాకు సంబంధించి మావయ్య గారు కూడా నాకు దేవుడితో సమానం. ఆయన ఇంటి మధ్యలో గీత గీసి దాన్ని దాటద్దు అన్నారు. మరి ఇప్పుడు ఎలా గీత దాటుతాము? మేమే చెప్తున్నాం కదమ్మా గీత దాటిరమ్మని. మావయ్య గారు చెప్పలేదు కదా బాబాయ్. అంటే ఇప్పుడు ప్రసాద్ వచ్చి చెప్పాలా నీకు? ఇక ఈ ప్రయాణం జరిగినట్టే వదినా, నీ ప్రాణాలు నిలిచినట్టే. ఏంటక్కా ఇది? మనం మెట్టు దిగొచ్చామని వాళ్ళు బెట్టు చేస్తున్నారు. ఇది నీ మొక్కు కదా, నీ మొక్కు చెల్లించడానికే కదా అందరం బయలుదేరాం. ఇప్పుడు ఏంటిలా? అమ్మ దివ్య, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదమ్మా. నా మాట వినమ్మా. క్షమించండి అత్తయ్య. గీత దాటడానికి సీత ఎన్ని కష్టాలు పడిందో మీకు తెలుసు. నేను గీత దాటలేను. ఈ గీత లేకుండా ఉంటేనే నేను అటు వస్తాను. అంటే ఏంటమ్మా, ఇప్పుడు గీత చెరిపేయమంటావా? అదేగా చెప్పింది. మా నాన్న మాట మీద మాకు గౌరవం ఉంది. అది చెడగొట్టకూడదంటే గీత చెరిపేయాలి. అది కూడా పిన్నే చెరిపేయాలి. సరే బాబు, అలాగే. ఒక్క నిమిషం బాబు. సిస్టర్, టైం చూసి వాళ్ళు దెబ్బ కొడుతున్నారు. మాకు నీ ప్రాణాలు ముఖ్యం. తీసుకోమ్మా. తీసుకోమ్మా. అవునా?
4 రోజుల్లో ఈ గీతను చెరిపేయకపోతే నేను కూడా దివ్యని కాదు. చాలా, ఇంకా మొత్తం చెరిపేయాలా? మొత్తానికి మీరు మాట నిలబెట్టుకున్నారు దివ్యమ్మ. వాళ్ళతోనే గీత చెరిపించేశారు. ఈ గీత చెరగడం కాదురా, అడవికి వెళ్ళాక మీ తలరాత చిరిగిపోతుంది. అమ్మ కుమారి, నువ్వు కూడా రామ్మా. మీరు ముందు బయలుదేరండి అమ్మా. చూడండి, పేరుకే అందరం కలిసి వెళ్తున్నాం, కానీ మన పని మనది, వాళ్ల పని వాళ్లది. మొక్కు తీర్చుకున్న తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ఏవండి, మొక్కు తీర్చుకునే లోపే అందరం కలిసిపోవాలండి. మావయ్య గారు మనసు మార్చేయాలి. ఇంట్లో అడ్డుగీత చెరిపివేయాలి. వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తారు, మనతో కలిసిపోవాలని చూస్తారు. మనం ఎవ్వరం అందుకు ఛాన్స్ ఇవ్వకూడదు. మావయ్య గారు ఛాన్స్ ఇవ్వకపోయినా మనమే చొరవ చూపించాలి. వాళ్ళు ఎంత దూరం పెట్టినా సరే మనం దగ్గరవ్వాలి. మనతో వాళ్ళని కలుపుకుపోవాలి. మేమైతే కన్ఫర్మ్ ప్రసాద్. నాకు అక్క మీద డౌట్. సుమిత్ర, నీకు ముందే చెప్తున్నాను, కొడుకు అనే మమకారం నువ్వు చూపించావే అనుకో, నీ భర్త కూడా నువ్వు దూరం కావాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. అలాంటి కండిషన్ నాన్న అమ్మకు పెడితే ఎలాగండి? ఆ అమ్మ నాన్న మాట జవదాడుతూ, పిన్ని వాళ్ళు సరే సరే. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే అండి, మనం ప్రయత్నం చెయ్యాలి. మనకి అమ్మవారు తోడుగా ఉంటారు. మనం తిరిగి వెళ్ళేటప్పుడు మావయ్య గారు పెద్దత్తయ్య మన కారులో ఉండాలి. తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరి కారు వారిదే, ఎవరి దారి వారిదే. ఇదే విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు మరీ అంతగా చెప్పాలా బావగారు? ఇదే మన ఆఖరి ప్రయాణం అనుకోండి. ఆఖరి ప్రయాణం ఏంటి అంకుల్? ఏం లేదు బాబు. మనం విడివిడిగా వెళ్ళేది ఒకే ప్రయాణమైనా నెక్స్ట్ టైం అందరం కలిసి ఒకే వెహికల్లో వెళ్ళాలి. దేవుడి దయ వల్ల మీ కోరిక నెరవేరాలండి. ఆ 7 కొండలగాడు ఇంకా ఫోన్ చేయలేదేంట్రా? మనమే చేద్దామన్నా. చేయి. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? కట్ చేస్తున్నాడన్నా. మళ్ళీ చేయి. ఎవరో మాట్లాడండి అన్నయ్య. అంత ముఖ్యమైనది కాదు సిస్టర్. ఏ అవసరం కోసం ఫోన్ చేశారు? మాట్లాడండి. మిమ్మల్ని వేసేయడానికి చేశారు. మీరేమో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. అలాగే బావగారు. హలో అన్నా,
ఏంటి ఏడుకొండలు మా ఫోనే కట్ చేస్తున్నావు? అంతా బాగున్నాం సార్, క్షేమమే. నీ బోడి బాగోగులు ఎవరికి కావాలి? బయలుదేరారా లేదా? సారీ సార్, ఈరోజు మీ ఆఫీస్కి రావడం కుదరదు. ఎందుకంటే మా పెద్ద బియ్యపురాలు ఏదో మొక్కుకున్నారు. అది చెల్లించడానికి అందరం 2 కార్లలో బయలుదేరాం. ఎక్కడున్నారు? సిటీ దాటి చాలా దూరం వచ్చేసాం సార్. వెనక్కి రావడం కుదరదు, హైవేలో ఉన్నాం. రామాపురం దాటాం సార్. సరే, మేము కూడా బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మొక్కు చెల్లించుకున్నాక రేపొచ్చి కలుస్తా. పేమెంట్ కోసమేనా? భలేవారే సార్. నన్ను, మా ఆవిడ్ని, మా కూతుర్ని, మా అల్లుడిని గుర్తు పెట్టుకుంటే చాలు సార్. ఉంటాను సార్. ఏంటి బావగారు, ఏదో గుర్తు పెట్టుకోండి అంటున్నారు? ఇన్సూరెన్స్ వాళ్ళు బావగారు ఫోన్ చేసి పాలసీ తీసుకోమని ఒకటే గొడవ. మీకు సిస్టర్కి పాలసీలు ఎలాగో ఉండే ఉంటాయి, అందుకని మా వరకు పాలసీ చేయించుకుంటున్నాం. ఏంటన్నా ఆ 7 కొండలు కానీ వదిలేయాలా? ఆ 7 కొండలు కానీ అస్సలు వదలకూడదు. వరుస పెట్టి అందరినీ లేపేద్దాం, ఏ ఒక్కడు మిగలకూడదు. ఆ పిల్లతో సహా అందరూ పోవాలి. బండితేండి. ఏమైంది దీపు? ఏమో తెలియడం లేదు డాడ్, సడన్ గా ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఉండండి, నేను దిగి చూస్తాను. ఏమండి, వాళ్ళ కారు ఎందుకు ఆగిందండి? పదండి దిగు చూద్దాం. ఏమైందిరా? ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా డాడ్. యూస్లెస్ ఫెలో. లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు ముందుగా కార్ని చెక్ చేసుకోవాలని తెలీదా? అంత ముందు చూపు లేకుండా ఎలా ఉన్నావు? ఏంటన్నా కన్న కొడుకుని చూడకుండా అలా తిడుతున్నాడు? అల్లుడు గారి సంగతి అలా పక్కన పెట్టమ్మా. ఎంతో పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగిన వాడిని విజయం కూడా చూడకుండా నన్నే తిడతాడాయన. సరే సర్లే, నిన్నెన్నో అనుకుంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? ఏమైంది సార్? కార్ ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో, ఇలా జరగడం అశుభం సార్. ఒరేయ్, మెకానిక్ ఫోన్ చేయి. సిటీ దాటి చాలా దూరం వచ్చేసాం సార్. ఇంత దూరం ఏ మెకానిక్ రాడండి. పూజకు టైం అయిపోతుంది సార్. రాహుకాలం ఉదయం రాబోతున్నాయి. ఆ లోపు మనం గుడికి చేరుకోవాలి సార్. సార్, మీరేమీ అనుకోకపోతే సుమిత్రా మేడం గారు, మీరు ఆ కారులో కూర్చోండి సార్. ఇంటికి పెద్దవారు, మీరే ముందు వెళ్ళాలి. అలాగైతే సీనియర్ సిటిజన్స్ని నేను, మా ఆవిడ, బావగారు, భువన సిస్టర్ ఆ కారులో వెళ్ళిపోతాం. మీరు రిపేర్ చేయించుకొని వెనకాల రండి. నానా, నన్ను మా ఆయన్ని వదిలేసి వెళ్తారా? కరెక్టే కదా, కూతుర్ను అల్లుడిని వదిలేసి మీరెలా వెళ్తారు సార్? సార్, మీరు ఇంకేమీ ఆలోచించకండి. ఇది దైవ కార్యం. పంతాలకు పట్టింపులకి పోకూడదు. మీరు వెళ్ళండి సార్. హర్ష సార్, కేస్ మీరు వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి. దివ్యమ్మ, మీరు వెళ్ళి కూర్చోండి లోపల. సార్, ఆలస్యం చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది. తర్వాత మొక్కు తీర్చుకున్న ఫలితం ఉండదు. త్వరగా వెళ్ళండి సార్.
మీరు సుమిత్ర మేడం ముందు వెళ్ళాలండి. అంటే నన్ను వదిలేసి వెళ్తారా ప్రసాద్? అంటే మేడం వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత కార్ స్టార్ట్ అయ్యాక మనం వెళ్దాం. వాళ్ళే ఎందుకు ముందు వెళ్ళాలి? నేను, మా అత్తయ్య, మా మావయ్య వెళ్తాం. మీకు ఒక విషయం అర్థం కావట్లేదండి. సుమిత్ర మేడం గారు ప్రసాద్ సార్ పెద్ద భార్య, దివ్యమ్మ ఈ ఇంటి పెద్ద కోడలు. అంచేత ప్రసాద్ సార్తో వాళ్ళిద్దరూ వెళ్ళాలి. అప్పుడే ఆ పూజకు అర్హత ఉంటుంది. అసలు ఈ మొక్కుకున్నదే సుమిత్ర మేడం గారు కదా. సుమిత్ర మేడం మీరు పదండి సార్ ప్లీజ్. రండి సార్ కూర్చోండి. మీరు రండి మేడం. మంగమ్మ కిందకి దిగు, ముందుకెళ్ళి కూర్చో. నువ్వెందుకు దిగావు మంగమ్మ? నేను ముందే కూర్చుంటాను. ముందు తాతయ్య కూర్చున్నారు కదమ్మా. లేదు, అదంతా నాకు తెలీదు. నేను ముందే కూర్చుంటాను. ఏమిటి మంగమ్మ ప్రతిదానికి పేచి పెడతావు? సరే పద. ఏంటి? అది సార్, మంగమ్మ మాట వినదు సార్, కాస్త మీరే అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నువ్వెక్కమ్మా, జాగ్రత్తగా కూర్చో. హర్ష సార్ మీరు పోనివ్వండి. దివ్యమ్మ జాగ్రత్త, పోనివ్వండి. త్వరగా వెళ్ళి త్వరగా పూజ మొదలు పెట్టండి. రే చారుకేశా, ఇదంతా నీ కుట్రే కదా? ఏదంతా? మా కారు ఆగటం, ఆ కారులో పెద్దావిడ్ని పంపించటం. భలేవరే సార్, నాకేమన్నా మంత్రాలు వచ్చా మీ కారు ఆపడానికి? దీపు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. మెకానిక్ ని పిలిపించు, వేరే ఏదైనా కార్ అరేంజ్ చెయ్యి. ఇంత దూరం మెకానిక్ రాడు మేడం, క్యాబ్ కూడా రాదండి. అయితే నడుచుకుంటూ వెళ్ళమంటారా? ఓపిక ఉంటే నడవండి సార్. వాళ్ళు కారులో వెళ్తే మేము నడుస్తూ వెళ్ళాలా? నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? ఛ! అనవసరంగా ఈ మురిక్కూపంలో పడ్డాను. నా ప్రాణం పోతే పోయిందని అనుకోనుంటే నాకు అవమానం జరిగేదే కాదు. ఛ! అంతా ఈ 7 కొండల వల్లే. మమ్మీ వాటర్ కావాలి. ఇదిగో. తాతయ్య, దాహం వేస్తే తాగండి తాతయ్య, ఇది మన వాటరే. మంగా, చూసావా సిస్టర్, ఆ పెద్దావిడ మిమ్మల్ని పిలవకుండా తను మాత్రమే వెళ్ళింది. రమ్మని ఒక్క మాట అడిగితే తన సొమ్మైపోతుంది. అవునుదినా,
దివాళా తీసినట్టు మీరు ఇలా నడి రోడ్డు మీద దిక్కు మొక్కు లేకుండా నిల్చోవడం నాకు చాలా బాధగా ఉంది. నా గుండె తరుక్కుపోతోంది. మావయ్య గారు కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయారు అత్తయ్య. మిమ్మల్ని రమ్మని ఒక్క మాట కూడా అడగలేదు. ఎవడు ఏం చేస్తాడో చేయని. మొక్కు తీర్చుకున్నాక అందరి సంగతి చెప్తాను.